అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకున్నాక ప్రేమించాను అని అంటున్నాడు అనిల్. మా మధ్య ప్రేమ ఎంతో కాలం లేదు, ఒక్కడి వల్ల మా జీవితం నాశనం అయిపోయింది అని అంటున్నాడు. అసలు వాళ్ళకి వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నాకు ఇట ఏం వ్యసనాలు లేవు మేడం, అసలు తిరగడాలు ఏం లేవు. తాగడాలు సిగరెట్ ఏం ఏమీ లేదు. ఓకే ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేశారు. ఓకే పెళ్ళయింది మీకు? ఉమ్. పిల్లలు పిల్లలు లేదు మేడం, ఇంకా లేరు. ఓకే అంటే నాకు పుట్టలేదు, మా ఆవిడ పుట్టారు. ఓ మీకు పిల్లలు లేరు, మీ ఆవిడకి పిల్లలు ఉన్నారు. సో ఇప్పుడు ఆ సమస్యతో వచ్చారు. అవును మేడం. శోభనం రోజు నా భార్య నాకు ఒకటి చెప్పింది, ఉమ్. అంటే నాకు ప్రెగ్నెన్సీ రాదు, నాకు చిన్నప్పుడు ఆపరేషన్ అయిపోయిందని. ఓ, మరి అప్పుడు మీరు బయటకు వచ్చి అది చాలా పెద్ద ఇష్యూ కదా. ఒకసారి టెస్ట్ చేపిస్తున్నామని ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం మేడం. అక్కడ నాకేమన్నారంటే వీరగణాలు తక్కువ ఉన్నాయని చెప్పారు. ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, ఉమ్, భార్యకు బాగాలేదు వెంటనే వచ్చేయని. ఓకే. ఎందుకని హాస్పిటల్కి వెళ్తే మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పారు. మీరు మీరు షాక్ అయ్యారా, మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? నేను హ్యాపీ, నాకు పుట్టాడు హ్యాపీ ఫీల్ కానీ ఏమన్నా. అరే అరే. నేను అడిగాను, ఇది 10 మంది చెప్తే బాగుండదు కాబట్టి ఇంట్లో పిలిచి అడిగాను, 4 రోజుల మధ్య అడిగాను. అడిగింటే చెప్పింది, ఇలా ఇన్స్టాలో ఒకటి మెసేజ్ చేశాను, నాకు రీల్ చేసిన వల్ల ఇన్స్టాలో మెసేజ్ చేశాడు. ఏంటి అడగగానే డైరెక్ట్ గా చెప్పేసిందా? ఫస్ట్ మనుషులు కలిసాయి, మనసులు కలిసాయి, తర్వాత శరీరాలు కలిసి మళ్ళీ రిధమ్ అని చెప్పేశారు. కాదు, నువ్వు అడిగే నువ్వు అడగలేకపోయావా, నీకు ప్రెగ్నెన్సీ రాదు కానీ మరి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? అడిగాను మేడం, ఆమె కూడా తెలియదు అంటే అది. అద్భుతం జరిగిపోయింది ఆవిడ జీవితంలో. ఆవిడ గర్భసంచి రిపోర్ట్ నువ్వు చూసావా? చూశానండి. లేదంటే ఆవిడ నీకు కాలీఫ్లవర్ ఏమైనా పెట్టిందా? ఆమె చెప్పింది లేదని, గర్భంచి లేదని. మరి ఎలా వచ్చింది? అతను పెళ్లి చేసుకుని అంటున్నారు అసలు ఆమెని. అసలు ముందు నువ్వు డైవర్స్ ఇవ్వాలి, ఆవిడ చేసుకోవాలంటే అతను. నేను అడిగానండి ఆమెని. అతను చేసుకుంటానంటే నువ్వు డైవర్స్ ఇవ్వడానికి రెడీ. అవును. కదా, ఆ అమ్మాయి కంటే నీ పట్టుదల ఏంటి వాళ్ళు పెళ్లి చేసుకోవటం గురించి? నీ భార్య వాళ్ళు చేసుకోవటం. అసలు మీ ఆవిడ ఏమంటుందా, ఆయన చేసుకుంటానంటుందా? మా భార్య ఓకే అంటుంది. అతను అన్న చేసుకుంటుంది, నీతో అయినా ఉంటుందా? ఎలాగైనా ఓకే. మీ భార్య మాత్రం నువ్వు కావాలి, అతను కావాలి. అవును. బోర్ కొట్టేశాడా 2 years కి? లేదు, అనుకోకుండా అలా దగ్గర అయిపోయాను. అనుకోకుండా దగ్గర అవడం ఏంటమ్మా? అనుకోకుండా అనేది అతను అనలేదు. సీక్వెన్స్ రిధమ్ బాగా కలిసింది సార్, ఫస్ట్ మనసులు కలిసినాయి, తర్వాత శరీరాలు కలిసినాయి అని చెప్పాడు అతను. ఎలా కలిసారు మీరు ఇద్దరు? ఆయన ఎక్కడ ఉంటాడు, మీరు ఎక్కడ ఉంటారు? ఏం అనుకోకుండా అంటే ఒక బయట వ్యక్తి కలవాలి అన్న మీ ఇంటికి వచ్చాడా, మీరు ఏమైనా హోటల్ బుక్ మా ఇంటికే చేసుకున్నారు? వచ్చారు. అమ్మ, ఆయన లేనప్పుడు మా ఇంటికి వచ్చారు. ఓయమ్మా. ఈయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చాడా? ఆయన ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చాడు అలా? వచ్చారు, ఒక 4-5 times వచ్చారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారా ఏం చేసుకుంటారా అనేది ఆల్రెడీ మొదలైంది, కార్యక్రమం నడుస్తూనే ఉంటది. వాళ్ళు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ పెళ్లి గురించి నీకింత తాపత్రయం ఎందుకు? ఈవిడ వదలటలేదు కదా సార్. నీ భార్య నుంచి విముక్తి. వాళ్ళు పెళ్లి చేసుకుంటారా డాన్స్ చేస్తారా అనేది నీకు అనవసరం. ఏం చేస్తూ ఉంటారండి? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారా? ఫోటోషూట్ చేస్తాను. ఫోటోషూట్ ఫోటో షూట్ చేస్తూ ఉంటారా? అచ్చా అచ్చా అచ్చా. పెళ్ళైన ఆడవాళ్ళనా పెళ్లి కాని ఆడవాళ్ళ? పెళ్లి కాను. మరి పెళ్ళైంది కదా, మరి ఆవిడకి పెళ్ళైంది కదా. బాగుందని మెసేజ్ చేస్తాను. హ్మ్? ఇన్స్టాలో టిప్స్ చెప్తా అంటే కలిసి ఏం టిప్స్? ప్రెగ్నెన్సీ టిప్సా? ఆ హెల్దీగానే పిల్లలు కన్నారా? సెక్సాలజిస్ట్ లో ఉన్నావు నువ్వు. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ఓకే ప్లీజ్ మేడం. కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, అనిల్ గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. ఆయన పిలిచి అసలు ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తెలుసుకుందాం. తప్పకుండా. అనిల్ గారు రండి. హలో అండి, నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఖైరతాబాద్ ఖైరతాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దేనికోసం అని వచ్చారండి? నాకు ఇట ఏం వ్యసనాలు లేవు మేడం, అసలు తిరగడాలు ఏం లేవు. తాగడాలు సిగరెట్ ఏం ఏమీ లేదు. ఓకే ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేశారు. ఓకే పెళ్ళయింది మీకు? ఉమ్. పెళ్ళై ఎంత కాలం అవుతుంది? 3 years అయింది మేడం. 3 years అవుతుంది. లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్ మేడం. అరేంజ్ మ్యారేజ్. పిల్లలు పిల్లలు లేదు మేడం, ఇంకా లేరు. ఓకే. అంటే నాకు పుట్టలేదు, మా ఆవిడ పుట్టారు. ఓ మీకు పిల్లలు లేరు, మీ ఆవిడకి పిల్లలు ఉన్నారు. సో ఇప్పుడు ఆ సమస్యతో వచ్చారు. అవును మేడం. చెప్పండి ఏం జరిగింది? ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. ఉమ్, శోభనం రోజు నా భార్య నాకు ఒకటి చెప్పింది, ఉమ్. అంటే నాకు ప్రెగ్నెన్సీ రాదు, నాకు చిన్నప్పుడు ఆపరేషన్ అయిపోయిందని. ఓ, ఓకే అలాగే నేను ఎందుకు ఏంటని అడగలేదా? చిన్నప్పుడు ఆపరేషన్ చేయడం ఏంటి? చిన్నప్పుడు తన స్టమక్ ఆపరేషన్ అయిందండి, ఏదో ప్రాబ్లం వల్ల. ఏదో ప్రాబ్లం వల్ల గర్భసంచి తీస్తానని చెప్పారా? అవును. మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదమ్మా, మరి మీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా అట్లాగా? మీ ఇంట్లో పిల్లలు వాళ్ళకి వారసులు చెప్పలేదు లేకపోతే?
చెప్పకుండా చేశారు. మరి అప్పుడు మీరు బయటకు వచ్చి అది చాలా పెద్ద ఇష్యూ కదా. కానీ ఎందుకు బయటకు ఎందుకు చెప్పాలని చెప్పలేదు మేడం నేను. అంటే మీకు ఆ అమ్మాయి బాగా నచ్చిందా? అవును మేడం. ఓకే. అందుకు బయటికి చెప్పలేదు నేను. సరే అని కంటిన్యూ అయ్యాం బాగా. కంటిన్యూ అయిన తర్వాత ఒకసారి టెస్ట్ చేపిస్తున్నామని ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం మేడం. దేనికి టెస్ట్? ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం. ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తుందా అని కనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళారు అంతేనా? ఇద్దరం పెట్టించాం అక్కడ. ఓకే. అక్కడ నాకేమన్నారంటే వీరగణాలు తక్కువ ఉన్నాయని చెప్పారు. అది భార్యకి చెప్పాను. ఏమన్నానంటే నాకు హెల్త్ ప్రాబ్లం లేనప్పుడు నువ్వు సపోర్ట్ చేసావు కదా, ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉంది కానీ నేను సపోర్ట్ చేద్దామని ఇద్దరం కలిసి ఉన్నాం మేడం. మీ ఆవిడకి ఏం ప్రాబ్లం లేదా? ఉంది కదా ప్రాబ్లం. అప్పుడు ఇద్దరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? ఇద్దరు ప్రాబ్లం హాస్పిటల్కి వెళ్ళాం మేడం. ఇద్దరికి ఏం ప్రాబ్లం ఉంది? ఆవిడ ప్రాబ్లం కన్ఫర్మ్ అయిపోయింది, నువ్వెందుకు టెస్ట్కి వెళ్ళావు? ఏంటి ప్రాబ్లమ్? ఆమెకు ప్రెగ్నెన్సీ లేదు, రాదు కదా ఆమెకి. ఎలా రాదు అని అనుకుంటున్నారు? అంటే చిన్నప్పుడు ఆపరేషన్ చెప్పి ఆమె చెప్పింది చిన్న ఆపరేషన్ అయిందని. ఆపరేషన్ అయింది కాబట్టి అసలు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు అని. ఒకవేళ వస్తుందేమో అని డౌట్తో వెళ్ళాం మేడం. అదే వస్తుందేమో అన్న అవకాశం ఉంటదేమో అని చెప్పేసి వెళ్ళారు. అక్కడ మీ గురించి తెలిసింది. అవును. మా భార్యకి చెప్పాను. ఓకే నాకు అప్పుడు నువ్వు సపోర్ట్ చేసావు కదా, ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, కలిసి ఉందామని చెప్పాము. ఓకే, ఇద్దరు ఆదర్శ దంపతుల్లాగా కలిసి ఉన్నారా? అలా ఒక 1 year తర్వాత నాకు మా భార్యకు క్లోజ్ దూరం అయింది మేడం. ఓకే. దూరం అయింది. ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, భార్యకు బాగాలేదు వెంటనే వచ్చేయని. ఓకే, మీ ఆవిడే చేయొచ్చుగా. బాగాలేదు ఆమె కదా మేడం, హాస్పిటల్కి. ఆవిడ హాస్పిటల్లో వెళ్ళిపోయిందా? ఓకే. ఎందుకని హాస్పిటల్కి వెళ్తే మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పారు. నువ్వు ఫస్ట్ టెస్ట్ చేయించినప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వదు అని చెప్పారన్నావు. అవును మేడం, అవ్వదని చెప్పారు. ఏ డాక్టర్ అవ్వదని చెప్పాడు? ఏ డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు? ఇప్పుడు నీకు అవ్వదు అని చెప్పిన డాక్టర్, అయ్యింది ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్ ఒకటేనా? వేరండి. వేరే. అవును. మీరు షాక్ అయ్యారా? మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? నేను నాకు పుట్టాడు హ్యాపీ ఫీల్ కానీ ఏమన్నా అడిగాను. ఇది 10 మంది చెప్తే బాగుండదు కాబట్టి ఇంట్లోకి పిలిచి అడిగాను. 4 రోజుల మధ్య అడిగాను. అడిగింటే చెప్పింది ఇలా ఇన్స్టాలో ఒకటి మెసేజ్ చేశాను, నాకు రీల్ చేసిన వల్ల ఇన్స్టాలో మెసేజ్ చేశాడు. ఏంటి అడగగానే డైరెక్ట్ గా చెప్పేసిందా? భయపడ్డాలు లాంటివి, అయ్యో తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ ఏమీ లేకుండా చెప్పేసింది. ఎందుకంటే ఒరిజినాలిటీ ఇద్దరికి తెలుసు కాబట్టి, నీకు ఎవరని తెలుసు, ఆ అమ్మాయికి అవ్వదని చెప్పి ఇంకా దాచి డొంక తిరుగుడుగా మాట్లాడటం వేస్ట్ అని చెప్పి ఒప్పేసుకుంది వెంటనే. రీల్స్ చేస్తే మెసేజ్ చేశారని చెప్పారు. మెసేజ్ చేసిన తర్వాత ఫస్ట్ మా మనుషులు కలిసాం, మన సెల్లర్ కలిసామని చెప్పేశారు. ఫస్ట్ మనుషులు కలిసాయి, మనసులు కలిసాయి, తర్వాత శరీరాలు కలిసాయి అని చెప్పేశారు. కాదు, నువ్వు అడగలేకపోయావా? నీకు ప్రెగ్నెన్సీ రాదు కానీ మరి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? అడిగాను మేడం, ఆమె కూడా తెలియదు అంటే. అది అద్భుతం జరిగిపోయింది ఆవిడ జీవితంలో. అవును. అప్పుడు మీరు తర్వాత నేను అబ్బాయిని పిలిచి అడిగాను, నేను డైవర్స్ చేస్తాను, నువ్వు పెళ్లి చేసుకోని. అతను పెళ్లి చేసుకోని చెప్పేశాడు. నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. అసలు నీకు ఆల్రెడీ ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నీకు ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, కౌంటింగ్ తక్కువ ఉంది అన్నారు కానీ పిల్లలు పుట్టరని నీకు చెప్పలే. మీ ఆవిడకి అసలు ప్రెగ్నెన్సీయే రాదు, లేదు అని చెప్పారు. అలాంటిది ఒక అద్భుతం జరిగింది. అమ్మయ్య ఏదో సక్సెస్ అయిందని అనుకోవచ్చు కదా, నీకు డౌట్ ఎందుకు వచ్చింది? అంటే మేము కలిసలేదు మేడం ఇప్పుడు శారీరకంగా. తమ్ముడు, నీది సెమెన్ రిపోర్ట్, నీ సెమెన్ రిపోర్ట్ నీ దగ్గర ఉంది. అవును. ఆవిడ గర్భసంచి రిపోర్ట్ నువ్వు చూసావా? చూసానండి. లేదంటే ఆవిడ నీకు కాలీఫ్లవర్ ఏమైనా పెట్టిందా? ఆమె చెప్పింది లేదని, గర్భంచి లేదని. మరి ఎలా వచ్చింది? ఆవిడ చెప్పింది, ఈయన చూడలే. ఆవిడ చెప్పిందా? ఈయన నమ్మాడు. అవును. ఇద్దరు ఆదర్శ దంపతులుగా ఒక 1 year ఉన్నారు. తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఆవిడ ప్రెగ్నెంట్. అవును. తర్వాత తెలిసింది నువ్వు డైవర్స్ ఇస్తాను. ఏమైంది నెక్స్ట్? ఆడ ఒప్పుకోలేదు, పెళ్లి చేసుకుంటే ఒప్పుకోలేదు. నాకు వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయింది, నేను ఒప్పుకోనని చెప్పేశాడు. అబ్బాయి చేసుకుని అన్నాడు, కడుపు చేసిన అబ్బాయి. సూపర్, సరిపోయింది. తెక్కనినట్లే కాదు, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? ఆవిడ ఎందుకు తీసుకొచ్చారు? అంటే న్యాయం జరుగుతుందని వచ్చానండి. ఏం న్యాయం? అంటే అతను పెళ్లి చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ 1 month వచ్చింది, ఓకే, పెళ్లి చేసుకుని అంటున్నారు. అతను పెళ్లి చేసుకుని అంటున్నారు. అసలు ఆమెని అసలు ముందు నువ్వు డైవర్స్ ఇవ్వాలి, ఆవిడ చేసుకోవాలంటే. అతను అడిగానండి ఆమెని, అతను చేసుకుంటానంటే నువ్వు డైవర్స్ ఇవ్వడానికి రెడీ. కాదు, ఆ అమ్మాయి కంటే నీ పట్టుదల ఏంటి వాళ్ళు పెళ్లి చేసుకోవటం గురించి? నీ భార్య వాళ్ళు చేసుకోవటం. అసలు మీ ఆవిడ ఏమంటుందా? ఆయన చేసుకుంటానంటుందా? మా భార్య ఓకే అంటుంది. అతను చేసుకుంటుంది, నీతో అయినా ఉంటుందా? ఎలాగైనా ఓకే. నువ్వేమనుకుంటున్నావు? నాకు పుట్టిన బిడ్డతో నేను ఏం చేయాలి అసలు? నేను వద్దనుకుంటున్నావు? వద్దనుకున్నాను నేను కూడా. మీ భార్య మాత్రం నువ్వు కావాలి, అతను కావాలి. అవును. సరే, ఆడు చేసుకుంటాడో చేసుకోవడం తర్వాత సంగతి. నువ్వు ఉంటావో ఉండవో డెసిషన్ తీసుకోవచ్చు కదా, నీ ప్రాబ్లం కదా ఇది. నువ్వు డైవర్స్ కేసు వేసేసుకుంటే అయిపోయేది కదా, ఇక్కడ మా దగ్గరికి ఎందుకు వచ్చావు? మళ్ళీ 10 మంది తెలియకూడదు కదా అసలు మ్యాటర్. మాకు తెలియదు. తెలియకూడదు కదా. తెలియకూడదా అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తెలిసిపోయేది కదా, వాడు పెళ్లి చేసుకుంటానంటే తెలిసిపోయేది కదా. ఓహో, ఫేసులు రివీల్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే మీరు కోర్టుకి వెళ్ళి డైరెక్ట్ గా డైవర్స్ పిటిషన్ వేసుకుంటారు, అంతేనా? ఆవిడ కూడా పిలవండి, ఆవిడేం చెప్తుందా ట్విస్ట్. మీ ఆవిడ పేరేంటి? రియా. రియా. రియా గారు రండి. నమస్తే. ఇప్పుడు మీ వారు చెప్పిందంతా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? మీరు ఇంకేమన్నా చెప్తారా? లేదు మేడం, మా ఆయన చెప్పిందంతా కరెక్టే మేడం. అంతేనా? మీ ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా మీరు? అవును మేడం. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టానంత వరకు మీరు తర్వాత కూడా హ్యాపీగానే ఉన్నారుగా?
అవును. మరి మళ్ళీ ఇన్స్టాలో ఎవరో మెసేజ్ చేశారని చెప్పేసి వాళ్ళకి ఎలా కనెక్ట్ అయ్యారు మీరు? నేను అదే బ్యూటీ టిప్స్ వీడియోస్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను మేడం. కాదమ్మా, ఇప్పుడు మీ హస్బెండ్ని పెళ్లి చేసుకున్న ఫస్ట్ నైటే ఓ ట్విస్ట్ ఇచ్చావంట, నాకు గర్భసంచే లేదు, నాకు ప్రెగ్నెన్సీ రాదు అని. అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకు చెప్పారు ఆ మాట ఆ టైంలో? డాక్టర్స్ రాదు అని అన్నారా, రాకపోవచ్చు అన్నారా, లేదంటే మీరు చెప్పింది అబద్ధమా? రాదు వేరో రాకపోవచ్చు వేరో అబద్ధం ఆడటం 3 డైరెక్షన్స్ ఉన్నాయి. లేదు మేడం, డాక్టర్ చెప్పారు, అప్పుడైతే కావాలని అబద్ధం ఏం చెప్పలేదు. డాక్టర్స్ మీకు అప్పుడు ఏం చెప్పారంటే ఏదో మీకు టెస్ట్ చేసి అసలు ఏదో ఆపరేషన్ చేశారట. ఏం ఆపరేషన్? అప్పుడు నాకేదో స్టమక్ లో ప్రాబ్లం వస్తే ఇక మీకు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చమ్మా అని డౌట్ఫుల్ గా చెప్పారా? అది మీ ఆయనకి చెప్పారు మీరు. అందుకని మీ ఆయన ఒక 1 ఇయర్ ఆపరేషన్ చేసినాక హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, ఏమో సక్సెస్ అవ్వచ్చేమో అని. అంతేనా? అప్పుడు మీ ఆయనకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని చెప్పారు, అంతేనా? మా ఆయన చెప్పినంత కరెక్టే. సరే, అప్పుడు కూడా మీరు ఒక ఆదర్శ దంపతులాగా ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు, నువ్వు నన్ను ఉద్ధరించు, నేను నిన్ను ఉద్ధరిస్తానని. అలా బాగానే ఉందిగా లైఫ్. మళ్ళీ మధ్యలో ఈ టిక్ టాక్లు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు పరిచయాలు ఏంటి? నాకు తను చూసి అలా ఫస్ట్ ఫ్రెండ్ గా మాట్లాడుతూ తను ఆ ఫ్రెండ్ గా మీ ఆయనతోనే మాట్లాడుకోవచ్చుగా. బోర్ కొట్టేశాడా 2 years కి? లేదు, అనుకోకుండా అలా దగ్గర అయిపోయాం. అనుకోకుండా దగ్గర అవ్వడం ఏంటమ్మా? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? విచ్చలు విడితానం అంటారు దీన్ని. అనుకోకుండా జరగడం కాదు. నువ్వేం చిన్నపిల్లవి కాదు, నీకు ఏంటి తెలియకుండా ఏం పెళ్లి చేసుకోలేదు. అనుకోకుండా అనేది అతను అనలేదు. సీక్వెన్స్ రిథమ్ బాగా కలిసింది సార్. ఫస్ట్ మనసులు కలిసినాయి, తర్వాత శరీరాలు కలిసినాయి అని చెప్పాడు అతను. చాలా కథ నడిచింది మీ ఇద్దరు. చాలా ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు అన్ని మొహాటల్ లాంటివి. ఈయన బోర్ కొట్టేయడానికి, ఆయన అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి ఆయనకి? అంటే ఏదో విధంగా తల్లి అవ్వాలి అని అనుకున్నావా? తల్లి గురించి జరిగిన కార్యక్రమమా, లేదంటే ఆ కోరికల గురించి జరిగిన కార్యక్రమం? అలా ఇంక అనుకోకుండా దగ్గర అయిపోయాం. ఎలా కలిసారు మీరు ఇద్దరు? ఆయన ఎక్కడ ఉంటాడు, మీరు ఎక్కడ ఉంటారు? ఏం అనుకోకుండా అంటే ఒక బయట వ్యక్తి కలవాలి అన్న మీ ఇంటికి వచ్చాడా, మీరు ఏమైనా హోటల్ మా బుక్ ఇంటికే చేసుకున్నారు? వచ్చారు. అమ్మ, ఆయన లేనప్పుడు మా ఇంటికి వచ్చారు. ఓయమ్మా. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు తల్లి? మీరు ఇద్దరేనా? మా ఇద్దరే ఉంటాం. ఈయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చాడా? ఆయన ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చాడు అలా? వచ్చారు, ఒక 4-5 టైమ్స్ వచ్చారు. 4-5 times వచ్చాడు. అమ్మ, మీరు ప్రెగ్నెంట్ లేకపోతే పిల్లలు పుట్టారా? అని ఆల్రెడీ డెలివరీ అయిపోయింది మేడం రీసెంట్ గా. ఎవరు, పాప బాబా? పాప పాప. సో ఆ పాప- ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడికి మీ ఆయన పిలిస్తే వచ్చేసావా, లేకపోతే మీ ఇద్దరు అనుకోని స్టోక్ వచ్చారా? ఆయనే చెప్పారు మేడం, ఏమని? ఏం జరుగుతుంది వెళ్ళి, ఏం న్యాయం కావాలి మీకు? మీరే దీనికి సొల్యూషన్ చెప్పాలి. ఇప్పుడు మీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆవిడ ఎవరితో అయితే ప్రెగ్నెన్సీ తెచ్చుకుందో వాడికి ఇచ్చి మా ఆవిడ పెళ్లి చేసేయండి, నాకు పేడ వదిలిచ్చేయండి అంటున్నాడు. నువ్వేమంటావు? మీరే ఏదో న్యాయం చేయండి మేడం, నా తప్పు అయింది మేడం. నువ్వు మీ ఆయన్ని వదిలేసి ఆయన పెళ్లి చేసుకోవడానికి ఓకేనా అతన్ని? ఓకే మేడం. అమ్మని లేదు మీ ఆయన అదేంటి నువ్వు నాతోనే ఉండు అంటే మీ ఆయనతో ఉండడం కూడా ఓకేనా నీకు? ఆయన ఎలా అనుకుంటే అలా, ఆయన ఒప్పుకుంటే ఓకే. నీకు ఏదైనా ఒకటే. అమ్మ, నేను రెండే అడుగుతానమ్మా ఎక్కువ. ఇతను ఎవరు? భర్త. అవును. ఓకే, ఇతను భర్త. అతను ఎవరు? లవరు, ఇన్స్టాగ్రామ్ లవర్. నీ బిడ్డకి తండ్రి. ఇప్పుడు బిడ్డను కన్నావు, బిడ్డను కంటం గురించే ఆ రిలేషన్షిప్పా, లేదంటే అక్కడ ఒక ప్యారలల్గా ఒక లవ్ స్టోరీయా? అది మాకు క్లారిటీ కావాలి. సరే, ఇతనితో మాకు పిల్లలుగా అనరు అనేటటువంటిది ఈక్వేషన్ వచ్చేసింది. ఆటోమేటిక్గా గర్భసంచి డ్యామేజ్ అనుకుంటే కనుక నాకు గర్భసంచి పనిచేయటం మళ్ళీ గర్భవతిని అయిపోయాను, ఇది ఒక యాక్సిడెంట్, లేదంటే అది అబద్ధమైన అయి ఉండాలి. నెంబర్ 1, ఇతను ఎవరు? ఇతను ఒక తల్లి కావాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక మగాడా, లేదంటే ఒక లవ్ ట్రాకా? దాంట్లో అన్న క్లారిటీ చూపెట్టు. ఇద్దరు దొరికారు కాబట్టి ఇద్దరు బక్రాలు కావాలంటే దరిద్రంగా ఉంది. మేడం, మీరు ఏమంటున్నారు? సార్ అడిగింది అర్థమైందా మీకు? అర్థమైంది. లవరా, హస్బెండా? లవర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? కడుపు కోసం వెళ్ళావా, ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళావా, లేకపోతే ఇతను వదిలేసి అతన్ని చేసుకుందామని వెళ్ళావా? అంతే, సింపుల్. ఇతని వల్ల యూజ్ లేదు, పిల్లలు పుట్టరు కాబట్టి అతనితో పిల్లలు పుడితే అతన్ని చేసుకుందాం అనుకున్నావా, లేకపోతే ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసమే వెళ్ళావా? ఇంట్లో ఇద్దరే ఉంటారు, పిల్లలు ఎలాగో పుట్టరు, బోర్ కొట్టి అట్రాక్ట్ అయ్యో, అంతేనా? అప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చుకుని వదిలేయచ్చు కదా, అతను కూడా చేసుకుంటాను అని అనటం. ఆవిడకి ఎలాగో రాదు కదా, అందుకని వదిలేసింది, అంతేనా? ఏమో ఇప్పుడు నువ్వు ఫైనల్ ఏమనేదంటే, అతను చేసుకుంటానంటే అతనితో వెళ్తావు, ఇతను ఉంచుకుంటానంటే ఇతనితో ఉంటావు, లేదా ఇద్దరు వదిలేస్తానంటే ఏం చేస్తావు? నీకేదో ఇల్లు కావాలి కదా. నువ్వు తప్పు చేసావు, ఈయన యాక్సెప్ట్ చేయడు. ఆయన ఊరికి తప్పు చేయడానికే వచ్చాడు తప్ప నిన్ను యాక్సెప్ట్ చేయడు. ఏం చేస్తావు ఇప్పుడు? తప్పు నాదే అయ్యింది మేడం, అందుకే మీరు దీనికి సొల్యూషన్ చెప్పాలి. కాదు అనిల్, ఇప్పుడు నాకు అస్సలు ఇది అర్థం కావట్లేదు. నీకు కానటువంటి బిడ్డ మీ ఇంట్లో ఉంటే ఎక్కడి నుంచి ఈడు ఊడిపడ్డాడు అనేది నీకేం అభ్యంతరం లేదా? అందుకే వచ్చాడు. అందుకే నేను వచ్చింది, ఇక్కడ న్యాయం జరుగుతుంది. అంటే ఏం న్యాయం కావాలి? అంటే ఈ బిడ్డ ఇప్పుడు వరకు జరిగినటువంటి న్యాయం ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు నాకు వద్దు ఈ అమ్మాయి, ఈ అమ్మాయి వద్దు, బిడ్డ కూడా వద్దా? వద్దు, నా ఊళ్ళో పుట్టలేదు. ఎవరు వద్దు? అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈవిడ్ని ఆయనకిచ్చి పెళ్లి చేద్దామని? ఇప్పుడు ఇతను చెప్పడం ఏంటంటే,
ఆయన చేసుకుంటానంటే వెళ్ళిపోతానండి ఆవిడ అంటాం. ఈయనేమంటున్నాడంటే అతను నేను అడిగానండి అతను చేసుకొని అంటున్నాడు. అందుకని ఇక్కడే ఉండిపోతావా నువ్వు? నాకు నా భార్య వద్దు, నా భార్య ఎక్కడ దుంకినా పర్లేదు అనేది వేరే విషయం. ఆ, నువ్వు వచ్చినటువంటి ఇక్కడికి వచ్చి కూర్చుని చెప్పేటటువంటి ఈక్వేషనే అర్థం కావట్లేదు. నా భార్యకి పెళ్లి చేయండి అని అంటున్నా. వాళ్ళు పెళ్లి చేసుకుంటారా ఏం చేసుకుంటారా అనేది ఆల్రెడీ మొదలైంది, కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ పెళ్లి గురించి నీకింత తాపత్రయం ఎందుకు? ఈవిడ వదలటలేదు కదా నా సార్. భార్య నుంచి నాకు విముక్తి కలిగించండి అని నువ్వు కోరుకోవాలి, అంతే కదా? అవును. నీ భార్య నుంచి విముక్తి, వాళ్ళు పెళ్లి చేసుకుంటారా డాన్స్ చేస్తారా అనేది నీకు అనవసరం, అంతే కదా? అతను కూడా పిలవండి మేడం ఒకసారి, ఎవరో ఉన్నారంట కదా. వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొకరు ఉన్నారు, ఆయన కూడా ఒకసారి పిలుస్తాను ఆయనతో. ఓకే, తీసుకురండి. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్. రండి. మీ పేరు? అరుణ్, గుడ్ మార్నింగ్. అరుణ్. ఏం చేస్తూ ఉంటారండి? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారా? ఫోటోషూట్ చేస్తాను. ఫోటోషూట్. ఫోటో షూట్ చేస్తూ ఉంటారా? అచ్చా అచ్చా అచ్చా. పెళ్ళైన ఆడవాళ్ళనా పెళ్లి కాని ఆడవాళ్ళ? పెళ్లి కాను మరి పెళ్ళైంది కదా. మరి ఆవిడకి పెళ్ళైంది కదా. బాగుందని మెసేజ్ చేస్తాను. హ్మ్? ఇన్స్టాలో టిప్స్ చెప్తా అంటే కలిసి ఏం టిప్స్? ప్రెగ్నెన్సీ టిప్సా? కాదు సార్, హెల్తీ టిప్స్. హెల్త్ టిప్సా? ఆ హెల్దీగానే పిల్లలు కన్నారా? సెక్సాలజిస్ట్ లో ఉన్నాను. ఆడే చచ్చిపోతున్నాడు అక్కడ, ఆడికి దిక్కు మొక్కు లేక చచ్చిపోతున్నారు. వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు. నువ్వు ఈ స్పీడ్ ఏంటి? ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి పిల్లోని కనీసి అక్కడ పెట్టి సార్. అమ్మాయి మెసేజ్ చేసింది. మెసేజ్ చేసి ఎంతకాలం పరిచయం నాన్న మీ ఇద్దరికి? ఎంతకాలం పరిచయం మీ ఇద్దరికి? 2 years 2 years లో. ఇప్పుడు మీకు ఒక పాప పుట్టిందంట, అవునా? మీకు మ్యారేజ్ అయిందా? కాలే మేడం. మరి ఈ అమ్మాయిని చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? మీరు ఇద్దరు కలిసేటప్పుడు అనుకోలేదు, ఒక ప్లాన్ లేదా? ఓన్లీ టిప్స్. ప్రెగ్నెన్సీ కోసం ఏదో టిప్స్ ఇస్తావు కదా, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలా వద్దా, అలా ఆయన్ని బకరాన్ చేయాలా వద్దా, లేదా ఇప్పుడు రేపు పొద్దున పెళ్లి చేసుకోవాలి చూసి మీ ఆయన వదిలేస్తే నా దగ్గర పెళ్లి చేసుకుంటావా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. అసలు ఏం మాట్లాడుకున్నారు మీరు? ఏం మాట్లాడుకున్నారు? ప్రపోజ్ అన్నా చేసుకున్నారు ఒకరికొకరు? చేసుకున్నాం. ఏమని ఐ లవ్ యూ అని చెప్పి చేసుకున్నారు అక్కడ? మరి దాని తర్వాత మళ్ళీ కాల్స్ మాట్లాడుతున్నాం, వీడియో కాల్ చేస్తాం. దాని నెక్స్ట్ నీ ధైర్యం ఏంట్రా బాబు, వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయావంట 4-5 సార్లు. ఒకవేళ అలా ఆయనకు దొరుకుంటే లోపల జైల్లో వేసేవాళ్ళు తెలుసా? అంత ప్లాన్ చేసుకున్నారు. ఆ అమ్మాయి టైమింగ్ చెప్పింది మేడం. మా మొగుడు ఈ టైంలో పోతాడు, ఈ టైంలో. ఈ 3 years రిలేషన్షిప్ లో వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సమస్య ఆవిడ ఎప్పుడన్నా నీకు చెప్పిందా? చెప్తాను సార్. నేను ప్రెగ్నెంట్ కాను, నాకు గర్భవతి అవటానికి నాకు డైలీ చెప్తాను. నేను కూడా అవటానికి ఛాన్స్ లేదని చెప్పిందా? అలా ఆయనకి చెప్పిందంట, నీకు చెప్పిందో లేదా? నాకు చెప్పింది సార్. చెప్పింది సార్. అవదు, కానీ నువ్వు ట్రై చేద్దాం అనుకున్నావు. ఆ అమ్మాయి నాకు అనిపించింది. ఆ అమ్మాయి అడిగిందా ఏమని? ఫిజికల్ గా కలుద్దామని. ఫిజికల్ గా ఎందుకు? బిడ్డను చూడాలనా? ఏమో సార్ మరి. సరదా. కాదమ్మా, ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారా? ప్రెగ్నెన్సీ వస్తే చాలు ఇక తర్వాత కంటిన్యూ అవ్వను అనుకున్నావా, లేకపోతే వాళ్ళ ఆయన వదిలేస్తే మీ ఇద్దరు కంటిన్యూ అవుదాం అనుకున్నారా పెళ్లి చేసుకొని? మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా అమ్మాయిని? చేయరు మేడం. పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ అమ్మాయి నేను సాకుంటాను మేడం. మా మొగుడికి చెప్పాను. నాకు ఎట్లా పిల్లలు పుట్టలే కదా, మా మొగుడు. ఆ అమ్మాయిని కాదు, వాడిని కూడా సాక్కుంటాను అన్నావు అంట. ఇతన్ని ఆ అమ్మాయి చేసిన ట్రాప్ ఏంటంటే మా ఆయనకి పిల్లలు పుట్టరు, సో మన ఇద్దరి ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే మా ఆయన అకౌంట్లో వేసేద్దాం అనుకుంది. కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి నీతో వచ్చింది ఓన్లీ ఒక టెస్ట్ గురించా? అంటే నా గర్భసంచి పని చేయకపోవటం వల్ల మా ఇద్దరు పిల్లలు కలగట్లేదా, లేదంటే అతనికి వీర్యం రాకపోవటం వల్ల అవ్వట్లేదు అనేది టెస్ట్ చేయడం గురించి నీతో పాటు ఉందా? అవును సార్. యాక్సిడెంట్ గా ప్రెగ్నెన్సీ అయిపోయింది, అవును సార్. టెస్ట్ పాస్ అయ్యావు, జీవితాలు ఫెయిల్ అయ్యావు. ఇప్పుడు వాళ్ళ ఆయన ఆవిడని వదిలేస్తానంటున్నారా? ఆవిడేమో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటుంది. నాకు ఆల్రెడీ సంబంధం చూసాం, కుదిరింది మేడం. పెళ్ళి అవ్వలేదుగా. ఈ సంబంధం ఏం చేద్దాం? ఆ అమ్మాయి వాళ్ళ ఆయన వదిలేదండి. మరి తీసుకెళ్ళాలి, ఆవిడే వస్తుంది అతను వస్తాడు, ఇద్దరిని తీసుకెళ్ళు, మీ ఇంటికి వెళ్ళి పరిచయం చేయి. అక్రమ సంబంధాలు పెట్టేసుకోగానే సరే ఆ పర్యవసానాలు కూడా ఫేస్ చేయాలా? ఎంజాయ్ చేసినప్పుడు బాగానే ఉంటది, తర్వాత దోలు తీరిపోద్ది ఒక్కొక్కళ్ళకి. నా గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అని పరిచయం చేయి, మీ ఇంట్లో మీ అమ్మగారు ఏమంటారు చూద్దాం. ఆ అబ్బాయి కలిసుండి బాబు పాపం అని మేము చెప్పలేం, అతని హక్కు. ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న వైఫ్తో ఉండాలా వద్దా అని అతను వద్దు అని డెసిషన్ తీసుకున్నాడు. అక్కడ నీకు పిల్ల ఉంది, మీరేం డెసిషన్ తీసుకుంటారా అనే దానికి కోర్టు డిసైడ్ చేస్తుంది. మీ ఇద్దరు జైలుకి వెళ్తారు కానీ ఓకేనా? నీకొద్దు. జైల్లో టిప్స్ ఎవరికి అక్కర్లేదు దాంట్లో, నీ హెల్త్ టిప్స్. ఏమ్మా ఇప్పుడు నీకు అర్థమైందా? ఏ ప్లాన్తో వెళ్ళావు తల్లి? ఏం చేద్దామని వెళ్ళావు? ఓ జీవితం కదా నీకు ఇక్కడ. ఇప్పుడు నీ కూతురికి తండ్రి ఎవరు అంటే ఆయన తండ్రిగా యాక్సెప్ట్ చేయట్లా, న్యాచురల్ తండ్రి యాక్సెప్ట్ చేయట్లా. ఈయన అకౌంట్లో వేద్దామంటే ఈయన ఊరుకోడు, DNA టెస్ట్ అంటాడు. అదృష్టం ఏంటంటే నువ్వు ముందే ఒప్పుకుంటున్నావు, ఈయనకే పుట్టాడని తోసేయకుండా ఆయన అకౌంట్లో. ఎవరిని పిలుస్తాడు? నాన్న అంటాడు అతన్ని. మీ బిడ్డ పాప బాబా పాప అంటండి. నాన్న అని అంటారా? లేదంటే ఇంట్లో ఒక నాన్న బయట ఒక నాన్న అని పరిచయం చేసావా? ఇండోర్ అవుట్డోర్. మరి అలాగే పరిచయం చేయాలి చండాలంగానే పిల్లలకి, మీరు చేసే పిచ్చి పనుల వల్ల. ఏమనుకుంటున్నావు తల్లి? ఏముందా, వచ్చాడు ఎంజాయ్ చేశాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నరకం ఎవరికి? నీ కూతురికి. బ్రెయిన్ ఉండదా చేసేటప్పుడు? మీ తెలివితేటలకి మీ క్యారెక్టర్ రోడ్డు మీద వేసుకున్నారు. ఇప్పుడు పిల్లకి తండ్రి ఎవరంటే క్వశ్చన్ మార్కు. హాస్పిటల్ ఎవరి పేరు రాసావు తల్లి? ఈయన పేరు రాసావా? ఈయన పేరు రాసేసారు.
పాప నిన్ను పిలుస్తుందా నాన్న అని? నన్ను ఎందుకు కూర్చున్నాను 2 months పాపే కదా. 2 months